తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. ముందుగా అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులర్పించారు. అక్కడే రైతుల యూరియా సమస్యపై ఆందోళనకు దిగారు. ఖాళీ యూరియా సంచులను ప్రదర్శించారు. రైతులకు వెంటనే యూరియా సరఫరా చేయాలంటూ డిమాండ్ చేశారు. స్థితి రాలేదు. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిసిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తూతూ మంత్రంగా 4 రోజులు అసెంబ్లీ నడపడం కాదు, 15 రోజులు అసెంబ్లీ నడపాలే. రైతుల అన్ని సమస్యలు, వర్షం అధిక వర్షం వల్ల, వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో, యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. లైన్లలో నిలబడే गणपति बप्पा मोरिया गणपति बप्पा मोरिया गणपति बप्पा मोरिया रम्म पालना रम्म पालना रम्म पालना रम्म पालना रम्म पालना गणपति बप्पा मोरिया गणपति बप्पा मोरिया యూరియా కోసం లైన్లు కట్టాలా? యూరియా కోసం లైన్లు కట్టాలా? రేవంత్ పాపం రైతన్నకు శాపం, రేవంత్ పాపం రైతన్నకు శాపం, రేవంత్ పాపం రైతన్నకు శాపం, కాంగ్రెస్ పాపం రైతన్నకు శాపం, కాంగ్రెస్ పాపం రైతన్నకు శాపం.